దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, సంతోషంగా మహాదేవుని యొక్క పాద సన్నిధికి మనం అందరము వచ్చేసాము. 8వ నెలలో ఇది మొట్టమొదటి ఆదివారము. గత గడిచిన నెలంతా మహాదేవుని మనల్ని అందరినీ కాసి కాపాడి మరొక క్రొత్త నెలను మన జీవిత ఖాతాలోనికి మహాదేవుడు ప్రసాదించిన కారణాన్ని బట్టి మనందరి పక్షాన్ని దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినమందు దేవుణ్ణి ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుని పాద సన్నిధికి మనం అందరము సంతోషంగా రాగలిగాము. ఇందును బట్టి చాలా సంతోషము. సోదరులు చక్కటి పాటలు వారు నడిపించారు. వారితో మనం అందరం కలిసి గనుడైనటువంటి దేవదేవుని స్తుతించగలిగాము, మహిమపరచగలిగాము. ఇది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని ఉన్నతమైనటువంటి మాటలు మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాము. అత్యంత విలువైంది దేవుని వాక్యం గనక, దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గనక, దేవుడు అంటే ఇష్టము కలిగినటువంటి వారు దేవుని మాటలను ఇష్టపడతారు గనక నిశ్శబ్దంగా ఉండి దేవుడు బయలుపరుస్తున్నటువంటి ప్రతి మాట నా కొరకు, నా కుటుంబం కొరకు, నా మేలు కొరకు అనేటువంటి విషయాన్ని గ్రహించి దయచేసి హృదయాన్ని తెరిచి మాటలు మన హృదయాల్లో ఉంచుకోవాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారము మంచి అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా విలువైనటువంటి అంశాలు ఇవి. మనలను మెరుగుపరిచే అంశాలు, ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనల్ని బలపరిచి అభివృద్ధిపరిచే అంశాలు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పాఠాల యొక్క విలువ చాలా చాలా గొప్పవి. దేవుని మాటలు, దేవుడు అనుగ్రహించినటువంటి పాఠాలు విలువ గ్రహించినటువంటి వారు మనసులను దేవుని వాక్యం పట్ల నిమగ్నమై ఉంచుతారు. కాబట్టి మనము ఆ దశగా దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని మనం గడపాలని ప్రేమతో ఈ విషయాన్ని సూచిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము హెచ్చించుకుంటువా లేక దేవుని చేత హెచ్చింపబడుదువా అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతా ఉన్నాం. చెప్పండి ఒకసారి, హెచ్చించుకుంటువా లేక దేవుని చేత హెచ్చింపబడుదువా? ప్రియులారా, ప్రతి అంశాన్ని మొదటగా చెప్పడానికి గల కారణం ఏమనంటే మన దృష్టి ఏకాగ్రత చెబుతున్నటువంటి వాక్యం పట్ల ఉంచుతారు అనేటువంటి ఆలోచనతో. పాఠం చెప్పకుండా కూడా ఈ పాఠాన్ని చెప్పొచ్చు, పాఠం పేరు చెప్పకుండా ఈ అంశాన్ని చెప్పొచ్చు. కానీ దేవుని బిడ్డలు ఏ అంశం అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో దాని మీద దృష్టి ఉంచే అవకాశం ఉంది. అలాగే కొంచెం చదువుకుని బిడ్డలు ఉన్నారు కనుక వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వాక్యాన్ని వారు జ్ఞానిస్తూ ఉంటుంటే చక్కగా చెప్తున్నప్పుడు జాగ్రత్తగా మీ గ్రంథాలు తెరిచి రాసుకుంటూ చక్కగా మీరు ఆ వాక్యాన్ని పరిశీలన చేసుకోగలిగితే దేవుడు నేరుగా మనతోనే ఒక విషయాన్ని పక్కన కూర్చుకుని మాట్లాడుతున్నట్టుగా ఆ ఫీల్ మనకు వస్తుంది. దృష్టి ఏకాగ్రత దేవుని సన్నిధిలో ఉంటే కనుక, మనుషులు మాత్రమే ఇక్కడ ఉండి ఒకవేళ మనసు ఎక్కడో ఉంటే అసలు ఆలోచన రాదు. నేను దేవుని వాక్యం వింటూ ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సందర్భం లేక విషయాలు మనకి ఏమాత్రమో తోచదు. అందుకే నేను చెప్పే విషయం ఏమనంటే, ప్రతి వాక్యాన్ని దేవుడి మాటలు, దేవుడు నేరుగా నాతో మాట్లాడుతున్నాడు,
నన్ను బలపరచడానికి, నన్ను దిద్దడానికి, దేవుని సన్నిధిలో నన్ను కట్టడానికి అనేటువంటి భావనతో మనం సిద్ధపడి ఉండాలి. చెప్పే వ్యక్తిని చూడొద్దు, పక్కన ఉన్నటువంటి వారిని చూడొద్దు. దేవుని మాటలు మాత్రమే మీ మనసులో ఉంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఏ వాక్యం చెప్పుకోబోతా ఉన్నాం ఈరోజు మనం? హెచ్చించుకుంటువా లేక అనేది నేను పెట్టాను. దేవుని చేత హెచ్చింపబడుదువా? విందామా? మరి విందా. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం వేరు చేసి మాట్లాడితే కోట్లాది జంతువులు ఎన్నో ఉన్నాయి. ఈ జంతువులన్నిటిని జంతువుల ప్రపంచము అని అంటారు. అలానే పక్షులు కోట్లాదిగా ఎన్నో జాతులు మనకు కనబడతా ఉన్నాయి ఈ లోకంలో. వాటి ఏరు చేసి మాట్లాడితే జంతువులు అలాగా పక్షుల ప్రపంచము, పక్షుల ప్రపంచము. అలాగే రకరకాల జాతులు చేపల్లో మనం చూస్తూ ఉంటాం. చెరువుల్లో కానీ, నదుల్లో కానీ, కాలువల్లో కానీ, అలానే ఆ సముద్రాల్లో ఎన్నో రకాల జాతులు చేపలు మనం చూస్తాం. వాటిని కూడా మనం చేపల ప్రపంచము అని చూస్తున్నాం. జంతువుల ప్రపంచం ఈ లోకంలో ఉంది, పక్షుల ప్రపంచం ఈ లోకంలో ఉంది, అలాగే చేపల ప్రపంచం ఈ లోకంలో ఉంది. అలాగే కంటికి కనబడినటువంటి ఎన్నో ఉనికిలో ఉంటున్నటువంటి జీవులు కూడా ఉన్నాయి. అవి పరాన్న జీవులని ఇంకా రకరకాల పేర్లు సైన్స్ పెడతా ఉంది శాస్త్రవేత్త. వాటితో ప్రపంచం. జంతువు ప్రపంచం ఎలాగైతే ఉందో, పక్షుల ప్రపంచం ఎలాగైతే ఉందో, చేపల ప్రపంచం ఎలా అయితే ఉందో, కనబడని జీవుల ప్రపంచం ఎలాగైతే ఉందో, అలానే ఇంకో ప్రపంచం ఏమైనా ఈ లోకంలో ఉనికి కలిగి ఉందంటారా? ఏంటది? మనుషుల ప్రపంచం. బాగా విన్నారు, మనుషుల ప్రపంచం. అయితే ఇన్ని ప్రపంచాలతో పాటు మనుషుల ప్రపంచం కూడా ఈ లోకంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. జంతువుల ప్రపంచానికి లేని, పక్షుల ప్రపంచానికి లేని, చేపల ప్రపంచానికి లేని ఓ దరిద్రమైనటువంటి అలవాటు మనుషుల ప్రపంచంలో ఉంది. మీకు అర్థమవుతుందా? మనుషుల ప్రపంచంలో, మనుషుల మధ్య, మనుషులలో ఈ అలవాటు ఉంది. ఏమై ఉంటుంది అది అని అంటే, వారికి వారుగా హెచ్చించుకోవటం, తానుకు తానుగా హెచ్చించుకోవటం. పక్షులు ఎన్నో ఉన్నాయి, నాకంటే గొప్పది ఏమీ లేదని ఏ పక్షి చెప్పుకోదు మైకి పెట్టి. జంతువులు ఎన్నో ఉన్నాయి, ఏ జంతువు చెప్పుకోదు. చేపలు ఎన్నో ఉన్నాయి, ఏ చేప చెప్పుకోదు నాకంటే గొప్పది లేదు అని. కానీ ఈ అలవాటు, ఈ మాటలు ఎక్కడ మనం వినగలం? మనుషుల ప్రపంచంలో, మనుషులు దగ్గర మాత్రమే ఈ మాటలు మనం వినగలం. ప్రియులారా, హెచ్చించుకోవటం ఏమైనా తప్పండి అని అనొచ్చు ఎవరైనా. తప్పు కాదు. లేని వాటిని ఉన్నట్టుగా చెప్పుకోవటమే తప్పు. ఇప్పుడు అక్కడే వచ్చిన సమస్య. లేని దానిని ఉన్నట్టుగా గొప్పగా ఇతరులకు చెప్పుకునే విధానం ఏదైతే ఉందో అది తప్పు అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఒకవేళ అలాగా నీకు నీ స్థానాన్ని, మన స్థానాన్ని మరిచి ఒకళ్ళు చెప్పుకుంటే దానివల్ల మనకి కలిసి వచ్చేది ఏమీ లేదు. ప్రియులారా, కొంతమంది ఒక్కొక్క రకంగా
ఇంటిని బట్టి చెప్పుకునే వాళ్ళు, వస్తువును బట్టి చెప్పుకునే వాళ్ళు, ప్రతి దానిని బట్టి, బట్టలు కట్టుకునే బట్టలను బట్టి చెప్పుకునే వాళ్ళు ఉన్న సందర్భాలు మనకు కనబడతా ఉంటాయి. బైబిల్లో కూడా చాలామంది భక్తులు చూడడానికని వస్తే నన్ను రోజు చూస్తారు కదా, నన్ను ఏం చూస్తారు, రండి చేపింతానని తన అంతఃపురాన్ని చూపించాడు. ఈ అంతఃపురం దేవుడి కటాక్షము వలన, దేవుడి దయ వల్ల నేను కలిగి ఉన్నాను అని చెప్పటం మానేసి, నా జ్ఞానం, నా తెలివితేటలను బట్టి ఈ సంపద, ఈ అందం, ఈ గౌరవం ఇదంతా కలిగిందని చెప్పడం ప్రారంభించాడు. చెప్పిన తర్వాత రోజున ఆయన లేడు పాపం. ఏమై ఉంటాడో తర్వాత మన పాఠంలో నేర్చుకుంటాం. అంటే హెచ్చించుకునే విధానం ఏదైతే ఉంటుందో అది దేవుని స్థానాన్ని భర్తీ చేస్తుంది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు హెచ్చించుకుంటువా లేక దేవుని చేత హెచ్చింపబడుదువా అనేటువంటి పాఠాన్ని నెమ్మదిగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భూమి మీద ఉంటున్నటువంటి ప్రతి మనిషి దేవుని నమ్మినా నమ్మకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా, ఒక వ్యక్తి హెచ్చింపబడాలి అని అంటే ఎవరి కటాక్షము ఉంటే హెచ్చింపబడతాడు? దేవుని కటాక్షం ఉంటే తప్ప. అంటే దేవుడికి తెలియకుండా, దేవుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీద ఏ నరమాత్రుడు హెచ్చింపబడడు అనే వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందులోనూ స్థిరమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని అంటే దేవుడు ఒక విధానాన్ని తన గ్రంథం ద్వారా బయలుపరిచాడు ప్రపంచ మానవాళికి. హెచ్చింపబడే ఆలోచన, హెచ్చింపబడే కోరిక ప్రతి మనిషికి ఉంటుంది, నాతో సహా. నేను హెచ్చింపబడాలి, నా పిల్లలు హెచ్చింపబడాలి, గొప్ప స్థానంలో ఉండాలని కోరుకోవటం తప్పేమీ లేదు. కానీ ఆ స్థానాన్ని అధిగమించాలని అంటే, అంత గొప్పగా హెచ్చింపబడాలని అంటే దానికి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి భూమి మీద ఎలాగ హెచ్చింపబడతాడో, ఎలాగ ఆశీర్వాదం పడతాడంటే అని ఆ విధానాన్ని, హెచ్చింపబడే మార్గాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. అదేంటో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుంటే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము ప్రారంభ వచనము చూడండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే భక్తుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు, ఆనాడు ఇశ్రాయేలులకైతే ఈరోజు మనకి ఈ మాటలు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉండకుండా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఆ మాటలు జాగ్రత్తగా చూడాలి. నీవు, దేవుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఈ వాక్యం ఇశ్రాయేలులకైతే, ఈనాడు మనం ఉన్నాం కాబట్టి ఇది మనకి అన్న భావనతో, అన్న ఫీల్తో మనం ఈ వాక్యాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఎలా వినాలట? శ్రద్ధగా వినాలి. ప్రియులారా, దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయండి? మనకి దేవుని సన్నిధిలో దొరుకుతాయి. ఇది కావాలనుకున్న వారికి మాత్రమే దొరుకుతాయి. ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు దొరికే మాటలైతే కావు. దేవుని మాటలు దేవుని సన్నిధిలో దొరికితే చాలా విలువైనవి. ఈ మాటలు ఎలా వినాలంటున్నాడు? శ్రద్ధగా విని. నీవే ఈ మాటలు వినాలి. నీవే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆయన మాటలన్నిటినీ లేక ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి, నడుచుకోవాలి.
ఆజ్ఞలను అనుసరించాలి, నడుచుకోవాలి. శ్రద్ధగా వింటే సరిపోదు. చూడండి, నేడు మందిరానికి వస్తే సరిపోదు. మందిరానికి వచ్చిన మనము ఆయన ఉన్నాడని వచ్చాము. మందిరానికి వచ్చిన మనము ఆయన మాటలు దొరుకుతాయని వచ్చాం. ఏమో అందరిది అదే ఉద్దేశం. దేవుడు కావాలని వచ్చిన వారము దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగి మనం వచ్చాం. ఆ మాటలు ఇక్కడ మనకు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఆ మాటలను ఎలా వినాలన్నాడు? శ్రద్ధగా వినాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, వాటిని ఏం చేయాలట? అనుసరించాలి. దేవుని మాటల్లో ఆజ్ఞలు ఉన్నాయి, అనుసరించాలి. అనుసరించి వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రకటింపబడుతున్నటువంటి ఈ దేవుని మాటలు శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుంటే ఏంటి లాభం? ఏంటి లాభం అని అంటే, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును అని మాట చూడండి. నీ దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నీ దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. పక్కోళ్ళు ఎవరు హెచ్చించరు. అత్తగారో మాంగారో పిన్నమ్మో పెద్దమ్మో ఎవరు హెచ్చించరు. మనం హెచ్చించడం అంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టరు. వారు పెట్టేవారు ఎవరన్నా ఉన్నారంటే దేవుడు మాత్రమే. ఆయన మన కన్నాడు. మన పిల్లలు, దేవుని పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఓ పని అప్పగించాడు ఆయన. దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన మాటలు శ్రద్ధగా విని ఆ మాటలో ఉన్నటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, నీవు దేవుని మాటలు విన్నావు కనుక వాటిని అనుసరిస్తున్నావు కనుక వాటి ప్రకారంగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నావు కనుక నీ దేవుడు ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఒక మార్గాన్ని చూపించాడండి. ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తుంటారనంటే, దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టేసి వారు ఏదో సాధించాలని, హెచ్చింపబడాలి, ఆశీర్వదించబడాలని పరిగెడతా ఉంటుంటారు. గత వారం చెప్పుకున్నాం, నీ పరుగు ఎక్కడికి అని. దేవుణ్ణి వదులుకుని ఒకవేళ ఎంతగా ప్రయాసపడినా హెచ్చింపబడాలనేటువంటి ఆశ ఏదైతే ఉందో అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ నెరవేరదండి. కష్టపడి దేవుని కాదని కష్టపడి ఒకవేళ ఏదైనా ఒక నిధి సమకూర్చుకున్నా ఆ నిధి మన యొద్ద నుండి పోవడానికి దేవుడు ఒక ద్వారాన్ని తెరిచేస్తాడు. ఆయన అది పోయే చోటకి పోతుంది అన్నమాట. అందుకని మనం ఏ ఆలోచన ఉన్నా, ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా దేవుడు లేకుండా మనం చేయకూడదు అన్నమాట. చాలా బాగుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి 75వ కీర్తన. అందరూ బైబిల్ తెరవండి ప్రియులారా. 75వ కీర్తనలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడే తీర్పు తీర్చేవాడు. దేవుడు ఒకరిని తగ్గించును, దేవుడు ఒకరిని హెచ్చించును అనే మాట చూడండి ఎంత బాగుందో. దేవుడు ఒకరిని ఏం చేస్తాడట? తగ్గిస్తాడట. దేవుడు ఒకరిని హెచ్చిస్తాడట. అంటే ముందే చెప్పేశాడు. ఇదేంటండి, దేవుడు అలా చేయకూడదు కదా, అందరినీ సమానంగా చూడాలి కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది కొంతమందికి. ఆ ప్రశ్న వచ్చేవారికి 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో ఉన్నటువంటి వాక్యం సమాధానంగా ఉంది. దేవుని చేత నువ్వు హెచ్చింపబడాలి అంటే దేవుడు మార్గాన్ని చూపించాడు. ఆ మార్గము గుండా నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా హెచ్చింపబడతావు. అవి ఏం మనకు సెట్ అవ్వదండి, నాకు అంత తీరుబడి లేదండి, ఆ దేవుడితో నాకు కూడా అంత పని ఏమి ఉండదండి అని అనుకుంటే
దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ఏం చేస్తాడంటే తీర్పు తీరుస్తాడు అని చెప్పేశాడండి. మనం పొరపాటు పడతామేమో అసలు విషయం చెప్పడానికి ముందు. దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే తీర్పు తీర్చువాడు. ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. అంటే హెచ్చించే అధికారము, తగ్గించే అధికారము ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో ఉంది. ఒక వ్యక్తి హెచ్చింపబడాలన్నా తగ్గింపబడాలన్నా మనుషులు ఒకవేళ ఏదైనా తగ్గించే ప్రయత్నం మనుషుల వల్ల, ఇప్పుడు నన్ను ఎవరన్నా తగ్గించాలనుకుంటున్నారు అనుకో, మీరు అది మీ వల్ల అవ్వదు. పోనీ మీరేమన్నా నన్ను హెచ్చించాలనుకుంటున్నారనుకో, అది మీ వల్ల అవ్వదు. నన్ను తగ్గించాలన్నా హెచ్చించాలన్నా ఎవరి వల్ల అవుతుంది? మరి దేవుడి వల్ల. ఒక వ్యక్తిని తగ్గించాలన్నా హెచ్చించాలన్నా అది మనుషుల వల్ల అయ్యే పని కాదు. ఎవరి వల్ల అవుతుంది అంటే దేవుడి వల్ల మాత్రమే అవుతుంది. దేవుడు తీర్పు తీరుస్తాడనమాట, ప్రతి వ్యక్తికి తీర్పు తీరుస్తాడనమాట. ఓకే, బాగా ప్రియులారా, ఒక వ్యక్తి హెచ్చింపబడాలంటే ఏం చేయాలో ఎలాగుండాలో 2 వాక్యాలు మనం చెప్పుకుని త్వరగానే ముగించుకోవడానికి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు, మన దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు అని మాట చూడండి. అంటే ప్రతి వ్యక్తిని దేవుడు హెచ్చించాడనమాట. దానికి ఒక సమయం ఉందని చెప్తున్నాడు. మన కంగారు పడిపోతే హెచ్చం, ఇదేంటి నాయనా, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను నమ్ముకున్నాను కదా, నేను అనుకున్నాయని నెరవేర్చలేదు అని కొంచెం మానవులుగా కొంచెం ఆందోళన చెందుతూ ఉంటుంటా. నాకైతే చాలా ఆలోచనలు ఉన్నాయి. నా పిల్లల విషయంలో, నా ఇంటి విషయంలో, నా పరిస్థితుల విషయంలో చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ అవి ఏమి నెరవేర్చలేదు. నీ సన్నిధానానికి వస్తూ ఉన్నాను, నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, కానీ ఎందుకో నేను అనుకున్నట్లుగా నేను నా పనులన్నీ నెరవేర్చలేదని మనం కొంచెం బాధపడతా ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు, కానీ దానికి ఒక సమయం ఉంది అని చెప్తున్నాడు. దేవుడు ప్రతి వ్యక్తిని, తన పిల్లలను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, గొప్పవారిగా చేస్తాడు. కానీ దానికి ఏముందంట? సమయం ఉంది. ఏ సమయం ఎందుకండి అని అనొచ్చు. హెచ్చించడానికి సమయం ఎందుకు? వెంటనే అతన్ని ఆశీర్వదించవచ్చు కదా, వెంటనే ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని హెచ్చించవచ్చు కదా అని అనుకుంటాం. సమయం ఎందుకనంటే ఆ వ్యక్తి మహాదేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతుల క్రింద దేన మనసు కలిగి ఉన్నాడా, లేకపోతే ఆ దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడా? దేవుని అభయహస్తాల క్రింద తనకు తానుగా తగ్గించుకుని భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడా, లేకపోతే తనంతలో తానుగా దేవుని పక్కకు దోచేసి హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా? అసలు అతని భక్తి ఎలాగుంది, వారి విశ్వాసం ఎలాగుంది, దేవుని సన్నిధిలో వారు పరిచర్య ఎలాగున్నది? దేవుడు హెచ్చించడానికి ముందు ఇది చూస్తాడట. ఏమండి, మనము ఏదైనా కొనుక్కున్నప్పుడు చూసుకుంటామండి, ఇది మంచిదా చెడా, లేకపోతే దీనికి ఆ విలువ పెట్టొచ్చా పెట్టకూడదని చూసుకుంటారా? చూసుకోరండి. చూసుకుంటారు. చూసుకోకపోతే ప్రమాదం. చూడకుండా మనం దేన్నైనా కొనేసుకుంటే ప్రమాదం. అందుకే అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు నన్ను హెచ్చించడానికి ముందు ఆయన కొంత సమయాన్ని పెడతా ఉన్నాడు. ఆ సమయంలో నీ భక్తి జీవితాన్ని చూస్తూ ఉన్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో నువ్వు చేసే పరిచర్యను చూస్తూ ఉన్నాడు. ఆయన ఆశించిన రీతిగా ఇవన్నీ కరెక్ట్గా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడండి.
కాబట్టి ప్రియుల విషయాన్ని ఆలోచన చేద్దాం. మరోసారి చదువుకుందామండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి. ఆ మాట చూడండి ఎంత బాగుందో. దీన మనసుకులై ఉండండి. దేవుడు ఏం చేస్తాడట? హెచ్చిస్తాడు. హెచ్చించడానికి సమయాన్ని పెట్టాడు. ఆ సమయంలో మనల్ని చూస్తున్నాడు ఆయన. ఆ సమయంలో మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు. మన భక్తిని, మన విశ్వాసాన్ని, మన పరిచర్యను ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. మహాదేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతుల క్రింద అంటే ఆయన సన్నిధిలో దీన మనసుకులు అయి ఉంటే, దీన మనసుకులు అని అంటే తన్నుకు తానుగా తగ్గించుకునే మనసు మనకుంటే, అన్ని విషయాల్లో తగ్గించుకునే మనసు మనకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. దేవుడు అబద్ధం ఆడాడు. ఆయన అన్నాడు అని అంటే ఖచ్చితంగా హెచ్చిస్తాడు. మనలో ఆయన ఆశించింది కనబడే వరకు ఆయన హెచ్చించడు. మనలో దేవుడు ఏదైతే కావాలని కోరుకుంటూ అది కనబడాలా దేవుల్లో. అది కనబడే వరకే. ఒకవేళ కనబడిందా దేవుడు అంచులంచులుగా మన దశ దిశలన్నీ మారిపోతాయి. మన పిల్లల పరిస్థితులు మారుతాయి. అన్ని విషయాలు మారుతాయండి. దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. చెప్పాలి, ఈరోజు ఏ పాఠం నేర్చుకుంటున్నాం మనం? హెచ్చించుకుంటువా లేక దేవుని చేత హెచ్చింపబడదువా? మనల్ని హెచ్చించేది ఎవరో చెప్పండి? దేవుడే అనేటువంటి సంగతి ఇక్కడ మనకు అర్థమవుతాం. చూడండి ప్రియులరే, యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి. ఆ మాట చూడండి ఎంత బాగుంది. అండర్లైన్ చేయండి అందరూ. ఆ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేయండి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించెను. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు, మన పిల్లలను చూసినప్పుడు, మన కుటుంబాలను చూసినప్పుడు దేవుని దృష్టికి మనం ఎలా కనబడాలట? తగ్గించుకుని ఉండాలి. అన్ని విషయాల్లోనండి. పౌరుషాలకి, పంతాలకి, లేకపోతే వేరే కోణాలకి మనం పరిగెత్తాం అనుకోండి, ప్రభు దృష్టి నుండి కోల్పోతాం. ఒకవేళ లోకం దృష్టిలో లేకపోతే మనుషుల దృష్టిలో అమ్మో ఈ మనకి చాలా పవర్ అమ్మా, లేకపోతే ఈ వ్యక్తికి చాలా పౌరుషమా అని అనుకోవచ్చు. బ్రతుకున్నంత వరకునే అనుకుంటారు అంతే. దానివల్ల మనం ఏం సంపాదించేది ఏముండదు. దేవుని దృష్టికి మనంతటా మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాం, మన కోరికలు సిద్ధింపబడతాయి, మన ఉద్దేశాలు సఫలపరచబడతాయి అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతాం. ప్రభునందు ప్రియులారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది హెచ్చించుకున్న మనుషులు ఉన్నారు. ఎంతగా అంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకునే మనుషులు ఉన్నారు. దేవుని స్థానం కంటే అగ్రస్థానాన్ని కోరుకునే మనుషులు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారో వారి జీవితాల్లో హెచ్చించుకుని దేవుని కంటే ఎక్కువగా, దేవుని స్థానము కంటే ఎక్కువగా హెచ్చించుకుని ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు అన్న విషయాలు దేవుడు మన కొరకు, తన పిల్లల కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భాలు రాయించాడు. ఏం కల్పితం కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ వాస్తవాలు. ఇది చరిత్ర అంటే వాస్తవాలు. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల గ్రంథాలున్నా అత్యధికముగా
చాలా వేగవంతంగా ముద్రింపబడతా ఉంది పరిశుద్ధ గ్రంథం, చాలా వేగవంతంగా అమ్మబడతా ఉంది పరిశుద్ధ గ్రంథం. అనేకమైనటువంటి భాషల్లో ఈ ఒక్క గ్రంథం మాత్రమే ప్రింట్ అవుతా ఉంది. ఎందుకు అనంటే ఇందులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ చరిత్రకు సంబంధించినవి ఉన్నాయి. చరిత్ర అంటే కల్పితం ఉండదన్నమాట అండి. కల్పించినటువంటి మాటలు, కథలు బైబిల్ గ్రంథంలో ఉండవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఎలాగైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాలన్నీ ఎందుకు రాయించాడు అనంటే మనం చదువుకోవాలి. చరిత్రలో రాయబడినటువంటి ప్రతి విషయాలు మనం చదువుకోవాలి. అమ్మో, చరిత్రలో ఒక వ్యక్తి దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు ఇగో ఇలాగ పతనం అయిపోయాడు అన్నమాట. ఆ పరిస్థితి నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి రాకూడదు అని ఈ సందర్భాన్ని చదువుకుని మనం జాగ్రత్త పడడానికి ఈ చరిత్ర ఉంచాడు. అర్థమవుతుందా ప్రియులారా? చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం అండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 579 పేజీ నెంబర్లో 12వ వచనం నుండి చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేద్దామే. అందరూ తెరిచే ప్రయత్నం చేయండి. అందరూ తెరవాలి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము మనం 12 నుంచి చదువుకుపోతా ఉన్నాం. 579 పేజీ నెంబర్లో చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఓ ప్రశ్న వేస్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎలాగ ఆకాశము నుండి కింద పడిపోయావు. ఇది వాస్తవానికి ఏదో నక్షత్రం కోసం మాట్లాడుతున్నాడేమో అని అనుకుంటే పొరపాటు. ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. వాస్తవానికి ఇది 2 విషయాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి రాజుకి సంబంధించినటువంటి, రాజు పొగరికి, రాజు అహంకారానికి, గర్వానికి సూచనగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా పతనం అయ్యాడు అనేటువంటి విషయం మనకు కనబడతా ఉంది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. పరలోకంలో ఎవరున్నారండి? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతలకి మళ్ళీ అధిపతులు ఉన్నారు. ఈ కోటాను కోట్ల దేవదూతలకు అధిపతులు ఉన్నారు. ఆ అధిపతులకి మళ్ళీ ఉన్నతమైనటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు. ఇదంతా పరలోకంలో ఒక అద్భుతమైనటువంటి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి సైన్య సమూహం. అయితే ఈ కోటాను కోట్ల దేవదూతల కంటే, అధిపతుల కంటే అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అతి సుందరమైనటువంటి వాడు, అధికారము, ఆధిపత్యము కలిగినటువంటి ఒక దేవదూత ఉందని మనం చెప్పుకుంటా ఉంటాం. ఆ దేవదూతని ఏమని సంబోధిస్తూ ఉన్నాడనంటే ఇక్కడ తేజో నక్షత్రమా, వేకువ చుక్క అని ప్రస్తావిస్తా ఉన్నాడు. దేవదూతలు అన్నిటికంటే గొప్ప దేవదూతగా, అధికారము కలిగిన దేవదూతగా, అతి సుందరమైనటువంటి దేవదూతగా, బలాధికారము కలిగినటువంటి దేవదూతగా, పెద్ద దేవదూతగా ఉంటున్నటువంటి ఆ దేవదూతని వేకువ చుక్క, తేజో నక్షత్రమా అనేటువంటి పేరుతో సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దేవదూత ఆకాశము నుండి కింద కుప్పకూలిపోయిందట. అదేనా చెప్తట?
నీవెట్లా ఆకాశము నుండి పడ్డావు అంటే ఆకాశము నుండి, ఆకాశం అంటే పరలోకం, పరలోకము నుండి కింద పడ్డదట. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లా పడిపోయావు అంటే జనాలని పడగొట్టే అంత అధికారము కలిగినటువంటి ఈ దేవదూత నేలమట్టము వరకు ఎలాగ పడిపోయావు అని అడుగుతున్నారు. ఇక్కడ అడుగుతుంటే ఇప్పుడు సమాధానం చెప్తుంది. నేను ఆకాశమునికి ఎక్కిపోవుదును. ఆ దేవదూత కింద పడిపోయినటువంటి దేవదూత చెప్తున్నటువంటి మాటలు. నేను ఆకాశమునికి ఎక్కిపోవుదును. ఆకాశం అంటే ఇక్కడ పరిభాషలో పరలోకము. పరలోకానికి కంటే ఎక్కువగా నేను ఎక్కిపోతాను. దేవదూతలు పరలోకంలో ఉన్నారు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకానికి ఎక్కిపోతే నా కింద దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు, ఆ కింద మనుషులు ఉంటారు అనేటువంటి ఆలోచనతో దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని కోరుకుంటా ఉన్నాడు అతను. దేవుని కాళ్ళ కింద బ్రతికే ఈ దేవదూత దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలనేటువంటి ఆలోచన. నేను ఆకాశమునికి ఎక్కి పోవుదునను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటును. దేవుని సింహాసనము కంటే ఎక్కువగా ఇప్పుడు ఎవరి సింహాసనాన్ని పెట్టుకోవాలనుకుంటా ఉన్నాడు? ఈ తేజో నక్షత్రం అనబడినటువంటి వ్యక్తి యొక్క సింహాసనాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడు. ప్రియులారా, అర్థమవుతా ఉంది మనకి. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటా ఉన్నాడు. ఇప్పుడు దేవుని స్థానాన్ని కూడా ఆక్రమించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. మీరు చెప్పండి, ఇతను చేస్తున్నటువంటి ఆలోచన మంచిదంటారా చెడ్డదంటారా? బలవంతుడే, అందం కలిగినటువంటి వాడు, కోటాను కోట్ల దేవదూతలకు అధిపతి ఇతను. ఈ అధికారాన్ని చూసి, స్థానాన్ని చూసి, అందాన్ని చూసి, పరిస్థితులను చూసి ఇప్పుడు ఎవరి స్థానాన్ని భర్తీ చేయాలనుకున్నాడు? దేవుని స్థానాన్ని, దేవుని కంటే ఎక్కువగా తన సింహాసనాన్ని ఉంచుకోవాలని అనుకుంటా ఉన్నాడు. ఉత్తర దిక్కున సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీద నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుందువు కదా. మహోన్నతుడు అయిన దేవదేవునితో సమానుడిగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేశాడు దూత. దూత అంటే పనివాడు, దాసుడు అని అర్థం. దేవుడు చెప్తే చేసేవాడు, దేవుని పెడితే తినేవాడు. దేవుడు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి ఈ దేవదూత మహోన్నతునితో ఎలాగట? మహోన్నతునితో సమానునిగా చేసుకుందని అనుకుని మనసులో అనుకున్నాడట. అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలనుకున్నాడండి? ఈడేం చేయాలనుకున్నాడండి? తన్నుకు తానుగా హెచ్చించుకోవాలనుకున్నాడు. ప్రియులారా, హెచ్చించుకునే మనసు మంచిదంటారా చెడ్డదంటారా? చెడ్డదండి. మనం ఏమనుకుంటామంటే మన కోసం వాళ్ళకి తెల్ల కాబట్టి మనం ఏం చెప్పినా వింటారు కదా అనుకొని మనం ఏవి చెప్పేసుకుంటుంటాం. కొన్ని కొత్త మనుషుల దగ్గర చాలా గొప్పగా చెప్పుకుంటాం, మన కోసం వాళ్ళకి తెలదు కాబట్టి గొప్పగా చెప్పుకుంటాం. అవసరం లేదని చెప్తున్నాడు. మన కోసం వాళ్ళకి తెలియకపోవచ్చు, మనకి ఎవరికి తెలుసండి? దేవుడు తెలుసు కదండి. లేని దానిని, లేని వాటిని ఉన్నట్టుగా చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. దేవుని కంటే గొప్పగా హెచ్చించుకుంటాం. మరి ఏమైంది ఆఖరికి ఇతని పరిస్థితి? నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇటు హెచ్చించుకున్నందుకు, దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు ఇంత భయంకరమైన శిక్ష. ఎస్, భయంకరమైన శిక్ష. నీవు పాతాళమునకు, పాతాళం అని అంటే చనిపోయిన వాళ్ళందరూ ఉండే లోకం పాతాళ లోకం. భూలోకం అంటే బ్రతుకున్న వాళ్ళందరూ ఉండే లోకాన్ని భూలోకం. పరలోకం అంటే పరిశుద్ధులు మాత్రమే దేవునితో
ఉండేవారి యొక్క లోకం పరలోకం. ఇప్పుడు దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడండి? పాతాళములో. పాతాళంలో ఏముందట? నరకం ఉన్నది అని చెప్పాడు. పాతాళంలో ఏముంది? నరకం. పాతాళంలో నరకం ఉన్నది. ఆ నరకంలో ఇతను ఎక్కడున్నాడట? ఒక మూలకి నెట్టబడ్డాడట. ఒక మూలకి నెట్టబడ్డాడు. నీవు పాతాళములకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూసిన వారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోదురు, అయ్యో ఈడేర్రా, ఈ కర్మేర్రా అని చెప్పేసి. ప్రియులారా, ఈ సందర్భం అంతా చదువుతూ ఉంటుంటే ఇది చాలా భయంకరంగా ఉంది. హెచ్చించుకున్నందుకు అతనికి వచ్చినటువంటి శిక్షది. ఎవరికంటే ఎక్కువగా? దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు. దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. ఇంకో సందర్భాన్ని మనం చెప్పుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియులారా, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం అండి, 5వ అధ్యాయము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 736 పేజీ నెంబర్లో ఇక్కడ ఉన్న సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేయబోతా ఉన్నాం. ఇది చరిత్రలో ఉంటున్నటువంటి ఓ ప్రపంచ సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం. ఆనాటి పురాతన కాలంలో ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్నట్టుగా మనకు తెలుసు. అయితే ప్రియులారా, ఈ బబులోను సామ్రాజ్యము ఇశ్రాయేలీయుల మీదకి, అనగా దేవుని పిల్లలైనటువంటి వారి మీదకి ఒకప్పుడు దండొచ్చి వారి మీద దాడి చేసి యుద్ధం చేసి వారందరిని ఓడించి ఇశ్రాయేలీయుల యొక్క సంపదను పట్టుకుపోయారు. పట్టుపోటు వాళ్ళు ఇంకేం పట్టుకెళ్ళిపోయారని అంటే, ఇల్లులు మాత్రమే, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే పట్టుకెళ్ళిపోవటం మాత్రమే కాకుండా దేవుని మందిరంలోనూ కూడా వచ్చి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణలు ఏవైతే ఉన్నాయో, దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, ఆవరణం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణలు, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి పాత్రలు, విలువైనటువంటి సామాగ్రిని కూడా వీళ్ళు ఏం చేశారండి? పట్టుకుపోయారు. అంటే ద్రాక్షారసం పోసే పాత్రలు కానీ, రొట్టెలు పెట్టే పాత్రలు కానీ, విలువైనటువంటి పాత్రలు కానీ, లేకపోతే గుమ్మాలు కానీ, తలుపులు కానీ ఇప్పుకుని పట్టుకుపోయారండి. కొన్ని చోట్ల అయితే కాల్చేశారండి. ఆనవాళ్ళ కూడా ఉండకూడదని దేవుని మందిరం యొక్క దేవాలయం యొక్క తలుపులు కానీ కాల్చేశారు, గోళ్ళని కాల్చేశారు. సామాన్లు పట్టుకుపోయి వాళ్ళ రాజ్యంలో, బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యంలో పెట్టుకున్నారు అవన్నీ. తర్వాత రాజు చనిపోయాడు, ఆ చక్రవర్తి చనిపోయాడు, వారి కుమారుడు వచ్చాడు. వారి కుమారుడు వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో మనం చదువుకుంటా ఉన్నాం. 5వ అధ్యాయం 22వ వచనం నుండి. బెల్షాజరు అనబడినటువంటి చక్రవర్తి వచ్చాడు. అతను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అతను బ్రతుకుంటున్నటువంటి కాలంలో ఏం జరిగిందో ఓ సంఘటన ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఈ బెల్షాజరు అనబడినటువంటి ఈ చక్రవర్తి దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు, తన్నుకు తానుగా హెచ్చించుకున్నందుకు ఎలాంటి పతనాన్ని కొని తెచ్చుకున్నాడు అనేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చదువుకోబోతా ఉన్నాం. బెల్షాజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరుగుండి నీ మనసును అనుసుకునక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. అర్థమవుతుందా ప్రియులారా? ఆ మాట ఆందోళన చేయండి. నీ మనసును అనుసుకొనక
పరలోకమందున్న దేవుని మీద ఇతను ఏం చేసుకున్నాడట? హెచ్చించుకున్నాడట. దేవుని మీదే, మరి మనుషుల మీద కూడా కాదు. నీకంటే నేను గొప్పని అని మనుషుల మీద ఒకవేళ కొన్ని సందర్భాల్లో హెచ్చించుకునే సందర్భాలు కనబడతా ఉంటుంటాయి. కానీ పరలోకమందున్న దేవుని మీదనే ఏం చేశాడంటే ఇతను హెచ్చించుకున్నాడట. ఎలాగ హెచ్చించుకున్నాడో హెచ్చించుకునే విధానాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అక్కడ. ఆ రాజుగారి అధిపతులు, ఆ రాజుగారి రాణీలు, ఉపపత్నులు దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగార ఇత్తడి ఇనుము కర్ర రాయను వాటితో చేయబడిన దేవతలను స్తుతించుచు వచ్చారు. చాలా విచారకరమైన సంఘటన. దేవుని కంటే ఎక్కువగా ఎలా హెచ్చించుకున్నాడు ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఈ రాజుగారు బెల్షాజరు వాళ్ళ నాన్నగారు గతంలో ఏం చేశాడని చెప్పుకున్నాం. ఇజ్రాయేల్ ప్రజలను అందరినీ దోచుకుని దేవాలయంలో ఉన్నటువంటి పాత్రలు కూడా పట్టిపోయాడని చెప్పుకున్నాం కదా. ఆ పాత్రలో రొట్టె పెట్టే పాత్రలు ఉన్నాయి, ద్రాక్షారసం పోసుకునే పాత్రలు కూడా ఉన్నాయి. పట్టుకుపోయాడు. ఇక మనకు ఉన్నాయి కదా ఈ పాత్రలు ఉన్నాయి. అలాగ పట్టుకెళ్ళిపోయి ఒక వింత, రోజు మామూలు పాత్రలోనే కదా మనం మందు తాగుతున్నాం. ద్రాక్షారసం అంటే ఇక్కడ ఉన్న ద్రాక్షారసం అనుకున్నారా? మందది. పెద్ద పార్టీ ఏర్పాటు చేసి రాణుల్ని పిలిచాడు, ఉపపత్నులను పిలిచాడు, మంత్రులను పిలిచాడు, అందరిని పిలిచి ఆ పార్టీలో ఏ పాత్రలను తెప్పించాడండి? దేవాలయంలో రొట్టె ద్రాక్షారసం పోసుకునేటువంటి దేవునికి సంబంధించినటువంటి పాత్రలో వారు నాటుసారా పోసి తాగుతా ఉన్నారు. అక్కడ మనకి తెలుగు బైబిల్లో ద్రాక్షారసం అని రాయబడింది, ఇంగ్లీష్లో అయితే వైన్ అని ఉంటుంది. అంటే మత్తునిచ్చే మత్తు పానీయాన్ని దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలో వారు పోసుకుని తాగుతూ తూలుతూ డ్యాన్సులు వేస్తూ ఇదే అసలైనటువంటి పార్టీ అనుకుని ఎగురుతున్నారు. వాళ్ళు ఎగురుతున్నారు. అర్థమవుతుందా ప్రియులారా? మీరు చెప్పాలి, ఇతను రైట్ చేస్తున్నాడా తప్పు చేస్తున్నాడా? రాజులు విందులు చేసుకుంటారు, తప్పేముంది అందులో? రాజులు విందులు చేసుకుంటారు కదండి, పార్టీలు జరిపించుకుంటారు, తప్పేముంది అందులో? రాజుగారు పార్టీలు చేసుకోకూడదా? విందు జరిపించుకోకూడదా? రాజుగారు విందు చేసుకోవటం తప్పేం కాదు. చేసిన తప్పేంటనంటే వారు రెగ్యులర్గా వాడే పాత్రలు కాకుండా దైవ సంబంధమైనటువంటి పాత్రలో నాటుసారా పోసుకుని తాగుతున్నారు. అలాగంటే అర్థమవుతుంది అని ఆ మాట చెప్తున్నారు. అంటే మత్తు పానీయాన్ని పోసుకుని తాగుతున్నారు. దేవుని కోపం వచ్చింది. ఇంకేం చేస్తున్నారో తెలుసా? ఆ పాత్రలో మత్తు పానీయాన్ని పోసుకుని తాగుతూ మాట్లాడని, నడవని, కదలని, చూడని విగ్రహాలను స్తుతిస్తున్నారట, ఘనపరుస్తున్నారట, మహిమపరుస్తున్నారట. అప్పుడు దేవుడు చూడండి, తర్వాత చదవండి, ఎన్నో వచనం అండి అది? 23 లాస్ట్ లైన్ మనం చదువుకుంటా ఉన్నాం. అబ్బాయి, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమై ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. మనము దేవుని వశమై ఉన్నాం, దేవుని వల్ల పోషింపబడుతూ ఉన్నాం, దేవుడి వల్లే మనం ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి బాధ్యత మనకే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాజుకి ఉంది. కానీ ఘనపరచలేదట. ఆ మాట మరొకసారండి చూడండి. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమై ఉన్నదో
ఆయనను నీవు గణపరచలేదు. గణపరచలేదు కదా, పైపొచ్చి ఏం చేసుకున్నాడు అని అంటే హెచ్చించుకున్నాడు. తన మనసును అనుసుకొనక పరలోకమందున్న దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. అది చాలా పెద్ద ప్రమాదానికి, చాలా పెద్ద ముప్పు తీసుకుని రాబోతా ఉంది తన కుటుంబానికి, తన రాజ్యానికి అనే సంగతిని పాపం అతను గ్రహించలేకపోయాడు. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనం కానీ మన పిల్లలం కానీ ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకునే దశలో ఉంటే ప్రమాదము అనే సంగతిని ఈ వాక్యం మనకి హెచ్చరిస్తా ఉంది. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. హెచ్చించుకునే స్థానంలోనే ఉంటే, నాకు దేవుడితో పని లేదు అనే దశలో మనం ఉంటే, దేవుడు లేకపోయినా నేను బ్రతకలను అనుకునే దశలో మనం ఉంటే, దేవుడు లేకపోయినా, దేవుని సన్నిధి లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, వాక్యం లేకపోయినా నేను హాయిగా బ్రతకగలను, నాకు ఆరోగ్యం ఉంది, కష్టపడి సంపాదించుకోగలను అని నీకు నీవుగా అనుకుంటే, హెచ్చించుకునే మనసు ఆల్రెడీ నీకుంది. దేవుని కంటే ఎక్కువగా అనేటువంటి సంగతి నువ్వు మర్చిపోకు. ఈ ఆలోచన తప్పు. ఈ ఆలోచనే తప్పు. ఏమండి, దేవుడు దానం మనకు కలిగి ఉన్నటువంటి సంపద అయితేనో, మనం కలిగి ఉన్నటువంటి ఆరోగ్యం అయితే దేవుని దానం చేస్తే మనం ఉనికి కలిగి ఉన్నాం. ఈరోజు 2వ తారీఖు 8వ నెలలోకి వచ్చాం. దేవుని మహా అభయాస్తాన్ని, ఆయన కటాక్షాన్ని మన మీద ఉంచడం వల్లే ఆరోగ్యదాయకంగా ఆనందంగా బ్రతకగలుగుతూ ఉన్నాం. చక్కగా మనం పని చేసుకోగలుగుతూ ఉన్నాం. చక్కగా మనం తినగలుగుతూ ఉన్నాం. ఎవరి కటాక్షం వల్ల? దేవుని కటాక్షం వల్ల. ఆ సంగతి ఇప్పుడు అది ఎప్పుడూ మర్చిపోకూడదు. మన పిల్లలకు కూడా చెప్పాలి. మన పిల్లలకు కూడా మనం చెప్పాలి. ఒరే చిన్నోడా, దేవుని దయ వల్ల మనం ఇలా ఉన్నాం నాయన అని చెప్పాలి మన పిల్లలకి. దేవుని కటాక్షం వల్ల మనం ఇలా ఉండగలిగాం అని చెప్పాలి. అవసరమైతే పూర్వపు స్థితిని ఒకసారి మన పిల్లలకి పాఠాలుగా చెప్పాలి. ఒకప్పుడు గత్యంతరం లేదు మన కుటుంబాలకి. ఒకప్పుడు తినడానికి కూలి లేదు మన కుటుంబాలకి. ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు మన కుటుంబాలు, కట్టుకోవడానికి బట్టలేదు ఒకప్పుడు. కానీ ఈ రోజున దేవుని దయ వలన, దేవుని కటాక్షం వల్ల లోటు లేకుండా బ్రతకగలుగుతూ ఉన్నాం. ఎవరి వల్ల తెలుసా? మీ నాన్న వల్ల, నా వల్ల కాదు, మన దేవుడి వల్ల. దేవుని మర్చిపోకన్నానా అని మన పిల్లలకి చెప్పాలి. దేవుని దూరం కాకండే, దేవుని మర్చిపోకండే, దేవుని దాటి వెళ్ళిపోకండే మన పిల్లలకు చెప్పగలగాలి. చెప్పలేని దశలో ఒకవేళ ఏ తల్లైనా ఏ తండ్రైనా ఉంటే నీకు ఫెయిల్ అయిపోతా ఉన్నాం. ఈ గ్యాప్ ఏమవుతుంది అంటే, తనకు తానుగా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకునే మనసు ఆల్రెడీ సాతానుడు ప్రవేశపెట్టేస్తాడు. సాతానుడు ఎప్పుడైతే నీ హృదయంలోనికి హెచ్చించుకునే మనసు పెట్టేశాడో, ఇంక తగ్గడానికి నువ్వు ఇష్టపడవు. తగ్గించుకోవడానికి ఇష్టపడలేనప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడలేము, దేవుని చేత హెచ్చింపబడలేము. నీవు హెచ్చించుకుంటూ ఉన్నావా, లేక దేవుని చేత హెచ్చింపబడుతూ ఉన్నావా? నీకు నీవుగా హెచ్చించుకుంటువా, లేక దేవుని చేత హెచ్చింపబడదువా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. దేవుని చేత హెచ్చింపబడాలనేటువంటి మనసు ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నారా తల్లి? ఉండాలి. దేవుని యొక్క బలిష్టమైనటువంటి రెక్కల కింద మన కుటుంబాలు బ్రతకాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని కుడి హస్తం కింద మన పిల్లలు బ్రతకాలని ఆశపడతా ఉన్నాడు. చిన్న ప్రాయం నుండే ఒకవేళ హెచ్చించుకునే మనసు వారిలో చొచ్చి ఉంటే, మొక్కగా ఉన్నప్పుడే అలాంటి హెచ్చించుకునే మనసు వేరులతో సహా మనం లాగేసినట్లయితే మన కళ్ళ ముందు మన పిల్లలు ప్రయోజకులు అవుతారు, మనం ప్రయోజకులు అవుతాం. బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి, మనం బాగుంటాం. అర్థమవుతుందండి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మహాదేవుని యొక్క దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి పాత్రలలో మద్యపానీయాన్ని పోసి
తనకంటే దేవుని కంటే ఎక్కువ హెచ్చించుకునే ఈ వ్యక్తికి దేవుడు ఎలాంటి యాక్షన్ తీసుకున్నాడు చూడండి. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి. చూశాడు, అవకాశం ఇచ్చాడు. చూడండి దేవుడి యొక్క ప్రతిదండన ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాము. చూడండి, ఆయన ఎదుటి నుండి ఎవరి ఎదుటి నుండి అండి? దేవుని ఎదుటి నుండి అరిచేయి వచ్చిందంట. ఇంకా పార్టీ ఇంకా ముగిసిపోలేదు. సింహాసనం మీద రాజు ఉన్నాడు, రాణిలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. పార్టీ చాలా ఘనంగా జరుగుతూ ఉంది, విందు చాలా ఘనంగా జరుగుతూ ఉంది. విందు ఇంకా పూర్తి కాలేదు, పార్టీ ఇంకా పూర్తి అవ్వలేదు. భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు, తాగేవాళ్ళు తాగుతూ ఉన్నారు, డ్యాన్సులు వేసేవాళ్ళు డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. ఇలాగ ఉంటుండగానే దేవుని యొద్ద నుండి ఒక అరిచేయి వచ్చిందంట. దేవుని యొద్ద నుండి ఒక అరిచేయి వచ్చి ఒక రాత గోడ మీద రాసిందంట. గోడ మీద అరిచేయి మాత్రమే వచ్చి గోడ మీద రాసినటువంటి రాత ఏంటనంటే మెనే టెకెల్ ఉపార్షన్ అని గోడ మీద రాసి ఆ అరిచేయి మాయమైపోయిందట. అందరూ చూస్తున్నారు, రాజు చూశాడు, రాణిలు చూశారు, అధికారులు చూశారు. భోజనం చేసేవాడు ఆగిపోయాడు, తాగేవాడు ఆగిపోయాడు, డాన్సులు వేసేవాడు ఆగిపోయాడు. రాజు కొట్ట ఏంటి వింతగా ఎప్పుడూ లేనటువంటి అరిచేయ గోడ మీద ఏదో రాసింది. ఇంతకీ ఏంటిది? ఆ రాతకు అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే ఆ గోడ మీద రాయబడినటువంటి వాక్యానికి అర్థం ఏమనంటే మెనే అంటే దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూసి దానిని ముగించాను అని గోడ మీద రాయబడ్డది. ఇంకా టెకెల్ అనేటువంటి పదానికి అర్థం ఏమనంటే ఆయన నిన్ను త్రాసులో తక్కిల్లో పెట్టి చూడగా నువ్వు తక్కువగా కనబడుతుంది అని గోడ మీద ఉన్నది. ఏమండి? ఉపార్షన్ అని అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాయింపబడి మాదీయులకు పారసీకులకు ఇయ్యబడును అని గోడ మీద రాయబడి ఉంది. అతను తన్నుకు తానుగా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు దేవుడు అతను చూశాడు. దేవుడు అతను చూసినప్పుడు అతని ప్రభుత్వం లెక్క చూసి ముగించేశాడు. అంతే, అతను ప్రభుత్వాన్ని లెక్క చూసి ముగించేసి దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నందుకు అతను త్రాసులో పెట్టి చూస్తే, తక్కిలో పెట్టి చూస్తే తూగతం లేదు. మనోడు తూకానికి సరిపోవట్లేదు. భక్తి కానీ విశ్వాసం కానీ ఏది సరిపోవట్లేదు. తూకంలో పెట్టి చూస్తే సరిపోవట్లేదు. మూడవదిగా ఆ రాజ్యాన్ని విభజించి తర్వాత 2 రాజ్యాలకి ఈ రాజ్యాన్ని అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హెచ్చించుకున్నందుకు మేలు జరిగిందండి, కీడు జరిగిందా? కీడు జరిగింది. అతనికే కీడు జరుగుతుందా? ఇప్పుడున్న కాలంలో కూడా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటే కీడు జరుగుతుందా? ఖచ్చితంగా కీడు జరుగుతుంది. ఎవరికంటే ఎక్కువగా హెచ్చించుకుంటే? దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకుంటే కీడు జరుగుతుంది అనే సంగతి అది గతంలో చరిత్రలో హెచ్చించుకునేటువంటి భక్తులని మనకు చూపిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే హెచ్చించుకునే మనసు మంచిది కాదనమాట. దేవుని స్థానాన్ని భర్తీ చేయటం అనేటువంటి విధానం మంచిది కాదనమాట. చాలా పెద్ద ప్రమాదం. అందుకే ఆయన అంటా ఉన్నాడు, హెచ్చింపబడాలనేటువంటి ఆశ నాకు ఉంది, మీకు ఉంది, భూమి మీద ప్రతి మనిషికి ఉంటుంది. హెచ్చింపబడటం అంటే ఆశీర్వదించబడటం. హెచ్చింపబడటం అంటే ఆశీర్వదించబడటం. మన పిల్లలు ఆశీర్వదించబడటం, మన కుటుంబాలు అనేక కుటుంబాలకి దీవెనకరంగా ఉండటం,
మరి అలాగ ఉండాలంటే ఏం చేయాలండి పాస్టర్ గారు? ఏం చేయాలో నేను చెప్పడం కాదు, దేవుడే చెప్పాడు ప్రారంభంలో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ప్రారంభంలో, ఇగో నీవు దేవుని మాటలను శ్రద్ధగా విను. ఎక్కడుంటాయి దేవుని మాటలు? దేవుని సన్నిధిలో దొరుకుతాయి. ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ దొరుకుతాయి. దేవుని మాటలు శ్రద్ధగా విను. ఆ మాటలు నువ్వు అనుసరించు. ఆ మాటల ప్రకారంగా నువ్వు నడు, నీ కుటుంబం నడు. అప్పుడు సమస్త జనము కంటే, అన్ని కుటుంబాల కంటే నీవు హెచ్చింపబడతావు. నిన్ను హెచ్చించేది ఎవరో తెలుసా? దేవుడు అని చెప్పేసి. దేవుడికి అధికారం ఉంది, ఆయన సర్వశక్తిమంతుడు. ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. మనం అనుకోవాలి ప్రియ దేవుని బిడ్డలు, ఈ పాట విన్న తర్వాత దేవుడు తగ్గించే వారి యొక్క లిస్టులో నేను, నా కుటుంబం ఉండకూడదు. దేవుడు ఎవరైతే తగ్గించాలనుకుంటూ ఉన్నాడో ఆ తగ్గించే వారి యొక్క లిస్టులో నేను ఉండకూడదు, నా పిల్లలు ఉండకూడదు, నా కుటుంబం ఉండకూడదు. మరి ఏ లిస్టులో ఉండాలి? మరి మనం హెచ్చింపబడే, దేవుని చేత హెచ్చింపబడే లిస్టులో ఉండాలని ఆశపడాలి. దేవుని చేత హెచ్చింపబడే లిస్టులో ఉండాలని అంటే మరి మనం ఏం చేయాలి? మహాదేవుని యొక్క బలిష్టమైన రెక్కల క్రింద దీన మనసుకులై ఉండాలి. దీన మనసు అంటే తగ్గించుకుని బ్రతకాలి. ఇది మొదటి భాగం. ఇప్పుడు వరకు చెప్పుకునేటువంటి ఈ పాఠం, ఏ పాఠం ఈరోజు మనం చెప్పుకున్నాం? హెచ్చించుకుంటువా లేక దేవుని చేత హెచ్చింపబడతావు. ఇది మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని చిత్తం అయితే ఇదే వాక్యాన్ని రెండో భాగం కింద వచ్చేవారు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి హెచ్చింపబడాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి వారు ప్రతి ఆదివారం వచ్చి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని దేవుని చేత ఆశీర్వదించబడదాం. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు.